రాజమౌళి గారు నమస్తే అండి. చెప్పండి. రాజమౌళి గారు, ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలని, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలని ఏ కోణంలో చూస్తారు మీరు? మహారాష్ట్ర నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫుల్ మెజారిటీతో ఉంది కదా బీజేపీ. అవును, నేను సబ్జెక్ట్ కరెక్షన్. జార్ఖండ్ లో మాత్రం మెజారిటీ లేదు, అంతే కదా? అవును. అంటే ఇప్పుడు రెండు రకాల మనం ఆలోచించాలి. మహారాష్ట్ర మనం ఆలోచించాలనుకుంటే మహారాష్ట్రలో స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి అక్కడ. ఎస్పెషల్ గా ఇందాక మిత్రుడు మాట్లాడినట్టుగానే ఎస్పెషల్ గా ఈ హిందువులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, తర్వాత ఇతర మతస్థులు డామినేషన్ ఎక్కువ పెరిగిపోతుందని చెప్పేసి, తర్వాత అది ఆర్థిక రాజధాని బాంబే, దాని బేసిస్ రాజకీయాలు ఉన్నాయి. మళ్ళీ అవుట్స్కట్ ఆఫ్ ద మహారాష్ట్ర అదొక రాజకీయాలు ఉంటాయి. సో ఇవన్నీ మొత్తానికైతే బీజేపీ సక్సెస్ అయింది అక్కడ. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి. అంతకుముందు కూడా ఆయన షిండే నేతృత్వంలోని మరి వాళ్ళు ప్రభుత్వం నడిపించినా కూడా మళ్ళీ సెకండ్ టైం బీజేపీ నిలబెట్టుకున్నదంటే అది బీజేపీ మీద ఇంకా అక్కడ ప్రజలకున్న నమ్మకం. ఇది ఇట్లా ఉంటే జార్ఖండ్ ఒక రకం ఉంది. జార్ఖండ్ లో ఏమైందంటే అక్కడ వ్యక్తిది ఎక్కువ నడుస్తుంది. అంటే ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ ఉంది అక్కడ. మరి ఆ ప్రజలు మరి వాళ్ళు చైతన్యవంతులు కాలేదా, లేకుంటే ఆయన అంతకుముందున్న ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చి ఆయన జైలు కూడా వెళ్ళొచ్చిండు. మరి ఈ స్థానిక సమస్యలతోని అక్కడ కొంచెం బీజేపీకి దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇవి రెండు రకాల చూడాల్సిన అవసరం ఉంది మనం. కానీ ఏది ఏమైనా కూడా బాంబేలో మళ్ళీ అంటే మహారాష్ట్రలో మళ్ళీ తిరిగి తన ఆధిపత్యాన్ని సమకూర్చుకోవడం అన్నది చాలా మంచి పరిణామమే. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. జార్ఖండ్ అంటే చిన్న రాష్ట్రం కాబట్టి అది పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు వచ్చే ఫ్యూచర్ లోపల భారతీయ జనతా పార్టీకి. కాకపోతే మహారాష్ట్ర ప్రజలు మాత్రం చాలా మంచి తీర్పే ఇచ్చేది అనుకోవాలి. అది కాంగ్రెస్ కి ఒక రకంగా చాలా చెప్పదెబ్బని అనుకోవాలి. అంటే రాజమౌళి గారు, ఇక్కడ ఇంకొకటి, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, జార్ఖండ్ లో వచ్చిన ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఇక్కడ బీఆర్ఎస్ కి కానీ, తెలంగాణలో ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ ప్రభావం కానీ, కాంగ్రెస్ యొక్క ప్రభావం కానీ ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పడే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే మహారాష్ట్ర గెలవడంతో తెలంగాణ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. తెలంగాణ కూడా రేపు ఫ్యూచర్ లో తిరుగులేని ఆధిపత్యం బీజేపీ కొనసాగించడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా బీజేపీ మంచి పట్టు సాధించడానికి ఒక చక్కని అవకాశం ఇది. ఎందుకంటే చైతన్యవంతులు అవుతారు ప్రజలు. ఇది ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయడానికి ఇది ఒక మంచి చక్కని అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసిన తెలంగాణ ఎట్లా గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది, ప్రజల్ని వంచిండ్రు, తర్వాత ఆర్థిక వనరులు దెబ్బతీసిండ్రు, డెవలప్మెంట్ లో దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. ఎకనామికల్ ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నించడం అనేది ఇప్పట్లో సౌత్ లో అయితే జరిగేలాగా లేదు అనుకుంటా. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కలుపుకునే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిగా ఉంది. 170 పైన సీట్లు ఉన్న దగ్గర కేవలం 10 సీట్లు తీసుకుని ప్రాంతీయ పార్టీల ద్వారానే ముందుకు వెళ్తుంది బీజేపీ పార్టీ. ఏ రకంగా ప్రాంతీయ పార్టీ హవాని బీజేపీ తగ్గిస్తుంది? అది ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు కాబట్టి నడుస్తుంది అక్కడ. ఎందుకంటే కీ పొజిషన్ మొత్తం ఎవరితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం డిఫరెంట్ గా నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ తెచ్చిన పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చారు. తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు రెండోసారి అవకాశం ఇచ్చారు. కానీ మూడోసారి ప్రజలకు అంత ఊపిక లేదు. డిఫరెంట్ గా వాళ్ళు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి అంటే బీజేపీలో కూడా కొంత లోపాలు ఉన్నాయి. వాటిని సరిపుచ్చుకుంటే మాత్రం ఇక్కడ డామినేషన్ చేయొచ్చు. ముందుగా ఆలోచించాల్సింది కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఇక్కడ లోకల్ ఉన్న బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తే అవకాశాలు చాలా ఉన్నాయి. రాజమౌళి గారు, శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్ మీరు అవునన్నా కాదన్నా ఈ రోజున బీజేపీ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఒక తాటి మీద వెళుతున్నాయి అనే వాదనలు బలంగా వినపడుతున్న వేళ మరి రానున్న రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ యొక్క పొత్తును కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలంగాణలో? చెప్పలేం డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు